గ్రేటర్ హైదరాబాద్లో తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా అత్యంత వైభవంగా ఇంటిలిపాది నిర్వహించుకునే ఆషాఢమాస బోనాలు ప్రారంభమయ్యాయి. జూలై 24తో బోనాలు ముగియనున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఇంటిలిపాది ఆనందోత్సాహాల మధ్య బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ఇటు జీహెచ్ఎంసీ అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాట్లు చేశాయి. జీహెచ్ఎంసీ సుమారు 20 కోట్ల రూపాయలతో నగరంలోని అమ్మవారి ఆలయాలను విద్యుత్ కాంతులతో, పచ్చని తోరణాలు, పూలమాలలతో, రంగురంగుల అలంకరణలతో వైభవంగా అధికారులు తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఇక గోల్కొండలోని అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఆషాఢమాస బోనాల జాతర ప్రారంభమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వరలక్ష్మి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు లక్ష్మి. రైట్ మురళి, ప్రస్తుతం ఇక్కడ గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులైతే భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని భావిస్తున్నందున హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే ట్రాఫిక్ సలహా జారీ అయితే చేసిరు. దీనికి జూన్ 26 నుంచి జూలై 24 తేదీ వరకు 9 రోజుల పాటు ఈ పూజలు జరుగుతాయి. సో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు అందుబాటులో ఉండనున్నాయి. యాత్రికులు అయితే రద్దీని నియంత్రించడానికి మరియు ట్రాఫిక్ సజావుగా ఉండేలా చూడడానికి కూడా గోల్కొండ కోటకు దారి తీసే ప్రధాన మార్గాల్లో కూడా భారీ రద్దీ ఉంటుందని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, ఇప్పుడిప్పుడే గోల్కొండ కోటకి జగదాంబిక అమ్మవారికి బోనాలు అయితే సమర్పణ అయితే జరుగుతుంది. సో ప్రభావితమైన ప్రాంతాలలో ముత్తై దర్వాజా మీదుగా రామ్దేవ్ బాబా నుండి రఫ్తే దర్వాజా మీదుగా లంగరౌస్ బంజారా దర్వాజా మీదుగా అయితే బోనాలు దాని ప్రకారంగా తొట్టలు కూడా రావడం జరుగుతుంది. అదే కాకుండా దీనికి తగ్గట్టుగానే పోలీసులు కూడా ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేసారు. ఎలాంటి అవంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. అది కాకుండా మనం ఇప్పుడు ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం, భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు గోల్కొండ బోనాలు అయితే షురు అయినాయి. ఇప్పుడిప్పుడే పొద్దున్నే అమ్మవారికి పట్టు వస్త్రాలతోని, అదే కాకుండా తొలి బోనం సమర్పించబడుతుంది వాళ్ళ ఆధ్వర్యంలో. మనం అది కాకుండా గోల్కొండ అమ్మవారికి బోనాలు సమయాల్లో ఈ రోడ్లను నివారించాలని, మరి జాప్యాలను కూడా తగ్గించాలని ప్రత్యామ్నాయ మార్గాలు అయితే ఇక్కడ గోల్కొండ కోటలు అయితే సవరిస్తున్నారు. ఇప్పుడిప్పుడే బోనాలు అయితే షురు అవడం అయితే స్టార్ట్ అయినాయి. మనం చూస్తున్నాము, శివశక్తుల పూనకాలతోని, ఆట పాటలతోని, ఆ ఢోలు సప్పుల నడుమ మన జగదాంబిక అమ్మవారికి బోనాలు అయితే సమర్పణ అయితే జరుగుతుంది. ఎటు చూసినా కూడా భక్తుల కోలాటమే కనిపిస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇక్కడ షుగర్ పేషెంట్స్ కానివ్వండి, అండ్ హార్ట్ స్ట్రోక్స్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళకందరికీ మెడికల్ కిట్స్ అందించడంలో ముందుంది. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి ఏం తేడా లేదు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలు అయితే కల్పిస్తుంది. సో ఇక్కడ మనం లైవ్ చూస్తున్నాం. ప్రెసెంట్ అమ్మవారికి శివశక్తుల పూనకాలతోని అమ్మవారికి బోనాలు అయితే జరుగుతున్నాయి. బోనాల సమర్పణ అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ రామ్దేవ్గూడ నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను, ద్విచక్ర వాహనాల కోసం అగర్ఖానా నుంచి ఆర్మీ సెంట్రీ పోస్ట్ వరకు కూడా 4 చక్రాల వాహనాల కోసం ఆల్రెడీ అగర్ఖానా వద్ద పార్క్ చేయాలని అయితే ఆదేశించారు. సో లంగర్ హౌస్ నుంచి ఇప్పుడు శివశక్తుల పూనకాలతోని ఇక్కడ అమ్మవారికి బోనాలు అయితే జరుగుతుంది. ఇవి ఇక్కడ ఉన్న అప్డేట్స్ మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లక్ష్మి.